మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారం. ఇవాళ మీడియా సమావేశంలో పాల్గొంటున్న వారు ఇప్పుడు రాష్ట్ర నాయకులు నాను నాయక్ గారు, కూతురు రాజు గారు, ఓంప్రకాష్ గారు, రాజ్ రెడ్డి గారు, సండ్ర మధు గారు, అరణ్య రెడ్డి గారు, మూల రాము గారు, జితేందర్ గారు, ఆడేపు రాజు గారు, రేవంత్ గారు. మిత్రులారా, ఈ యొక్క సమావేశం నిన్న ప్రళయం ఎలా జరిగిందో మన అనంకొండ వరంగల్ మీదనే దాదాపు ఎక్కడెక్కడో అనుకున్నది ఇక్కడ తుఫాన్ మొత్తం వరంగల్ మీదకి నెట్టినట్టు అయిపోయింది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా కాలనీలు మొత్తం అంటే ఒక ఫ్లోర్ వరకు మునిగిన కాలనీలు కూడా ఉన్నాయి. అలా అమరావతి నగర్, సమ్మయ్య నగర్, టీఎన్జిఓస్ కాలనీ, వాజ్పేయి నగర్, హనంకొండ చౌరస్తా, కాకాజీ కాలనీ, హంటర్ రోడ్, అలంకార్ జంక్షన్, పెద్దమ్మగడ్డ, ప్రశాంత్ నగర్, రామన్నపేట్, ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకో దాదాపు 50-60 కాలనీలు నీట మునిగినాయి. పొద్దున అంటే రాత్రి 2 నుంచి వరదలు స్టార్ట్ అయినాయి. ఆ 2 నుంచి వరదలు స్టార్ట్ అయినాక దాదాపు 5 వరకు మొత్తం ఒక ఫ్లోర్ మునిగే అంత పరిస్థితి ఏర్పడే జరిగింది. కాబట్టి చాలామంది పబ్లిక్ కట్టుబట్టలతో బయటకు వచ్చారు. అంటే వాళ్ళకు తినేదానికి తిండి లేదు, ఏం లేదు, తాగేదానికి నీరు లేని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మెయిన్ ముఖ్యంగా గత ప్రభుత్వం తప్పిదాలు ఏదైతే చేసిందో ఆ ప్రభుత్వం ద్వారా మనకు ఇక్కడ అమరావతి నగర్ దగ్గర మనకు ఏదైతే టనల్ కట్టిండ్రో 100 కోట్లు వృధా చేయడం జరిగింది. అంటే అప్పుడు కేటీఆర్ గారు వచ్చిండ్రు, లోకల్ అప్పటి ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు, వాళ్ళందరూ మేమంతా ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం ఏదో సైంటిస్టులను పెట్టినట్టు పెట్టి చేసినట్టు చేసి లాస్ట్కు తీర సమయానికి వచ్చేసరికి పరిస్థితి అప్పటికన్నా ఇంకా దారుణం జరిగింది తప్పితే ఇంకా దారుణమే జరిగింది. అది పోను ఇప్పుడు మళ్ళా మొన్న ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు అప్పుడు అట్లా చేసిండ్రు ఇట్లా చేసిండ్రు కాబట్టి అప్పుడు మొత్తం వరదలు వచ్చినాయి, మేము ఆహార పుట్లాలు అందించినాం, ఇవన్నీ చేసినామని ఏవైతే మాట్లాడిండ్రో ఆ మాటలు ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి మళ్ళీ ఇప్పుడు అంతకన్నా ఘోరమైన పరిస్థితి జరిగింది. నాయన రాజేందర్ రెడ్డి గారు, మరి ఇప్పుడు మీకు అవపడతలేదా? మీరు మొన్ననే ఫోన్లలో మాట్లాడిండ్రు, ట్రోలింగ్, అది ఇప్పటికీ ట్రోల్ అవుతూనే ఉన్నది. ఏదైతే నాయన రాజేందర్ రెడ్డి గారు మాట్లాడిండ్రో ఆ వరదలు చూపెట్టిండ్రో కాంట్రాక్టర్లు గతంలో ధర్నాలు చేసిన సందర్భాలు, కాంట్రాక్టర్ల బిల్లులు అన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియరెన్స్ ఇస్తే పట్టుకొచ్చి మేము నిలబెట్టి కట్టించడం మేము, అది మా గొప్పతనం. అది ఇవాళ పోయి చూడండి, హనుమకొండలో కానీ వరంగల్లో కానీ సిటీలో ఎక్కడైనా హనుమకొండ చుక్క నీళ్ళు నిలుస్తుందా చూడండి. పోయి మీరున్నప్పుడు ఏం చేసిండ్రు? ఇదే వచ్చి మేము ఇక్కడ అన్నిట్లా ఇది అండి పరిస్థితి. అంటే నాయన రాజేందర్ రెడ్డి గారు చుక్క నీళ్లు నిలిచలేదన్నారు. చుక్క నీళ్లు నిల్వని ప్రదేశం ఎక్కడన్నా వరంగల్ హనంకొండలో ఉన్నదా? ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే అధికారులు కూడా ఇవాళ వైఫల్యం చెందిండ్రు, ఇన్ని రోజుల నుంచి ఈ తుఫాను ఎఫెక్ట్ ఉంటుంది అనేది మన జిల్లా మీద కూడా ఉంటుంది అనేది చెప్పినా కానీ యంత్రాంగం కూడా ఇప్పటి వరకు పట్టించుకోలే. అంటే ప్రొద్దున మాకు 6 నుంచి వచ్చిన ఫోన్లు ఇప్పటి వరకు కూడా పసిపిల్లలకు కూడా పాలు అందని పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని ఏరియాలల్లో. ఇప్పుడు ఇదే అమరావతి నగర్, సమ్మయ్య నగర్లో చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. అందుకనే దయచేసి ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. టోల్ ఫ్రీ నంబర్లు ఇచ్చిండ్రు, టోల్ ఫ్రీ నంబర్లు పనిచేయలేదు. ఇంకా ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు వస్తే వాళ్ళు రెస్పాండ్ కాలేదు. అంటే మేము ఇవాళ డైరెక్ట్ కలెక్టర్ గారు చెప్తే కలెక్టర్ గారు కూడా అసహనానికి వ్యక్తం అవుతారు పబ్లిక్ చెప్తూ ఉంటే. అంటే 10 దిక్కులా జరుగుతున్నది కదా, మేము స్పందిస్తలేమా అనేది. సరే, మీరు అధికారులు ఓపికతో ఉండాలి. రానున్న రోజులలో ఇంకేం ప్రాబ్లం రాకుండా ఏదైనా ఉండేది ఉంటే మీరు అధికారులు మీరు చేస్తేనే జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు
ఈ పబ్లిక్ను పట్టించుకోవాలి. ఇప్పటికీ కూడా అదే పరిస్థితి ఉన్నది. మనకు నీళ్లు ఇంకా పెరుగుతూ వస్తూనే ఉన్నాయి పైకెళ్ళి వచ్చే వరదల ద్వారా. ఇప్పటికీ కూడా దాదాపు మీడియా మిత్రులందరికీ మొత్తం పొద్దున్న నుంచి ఇప్పటి వరకు అందరూ కూడా కష్టపడి ఆ నీళ్ళల్లో ఉన్న ఫుటేజ్లు తీసుకుంటూ అధికారులకు పంపిస్తూ ఉంటే వాళ్ళు స్పందించడం జరుగుతుంది. ఇప్పుడు మాకు కావాల్సింది కూడా అదే, పబ్లిక్ ఏదైనా సహాయం దొరికేది ఉంటే వాళ్ళు నాకు ఇవాళ గోడున ఏడ్చుకుంటూ అక్కడ ఒక మహిళ చెప్తాను, 5 క్వింటాల బియ్యం అండి మేము ఇంట్లో పెట్టుకొని ఉన్నాం. 5 క్వింటాల బియ్యం అందులోనే నీళ్ళలో పోయింది. మేము ఏం చేయాలి? ఉత్త కట్టుబట్టలతోని వాళ్ళ సర్టిఫికెట్స్ ఉంటే, భర్త సర్టిఫికెట్లు ఉంటే భర్త సర్టిఫికెట్లతోని నేను బయటకు వచ్చినాను అని వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉండే. ఇది మన ఈ సిటీకి అంటే చెప్తున్న కాకతీయులు వెళ్ళిన నాటి మన హనంకొండ రాజధానికి ఉన్న నగరం ఇవాళ ఇంత అధోగతి పాలవ్వడానికి కారణం గత ప్రభుత్వంలో చాలా వరకు అంటే నాలాల ఎంబడి ఇండ్లు కట్టించుకున్న దానికి పర్మిషన్లు అది అప్పుడున్న అధికారులు ఇచ్చుడైనా కానీ అప్పుడున్న నాయకులైనా కానీ ప్రోద్బలంతో జరిగింది. కాబట్టి అవి ఇంకా కూడా ఆ శాపం ఇప్పటికీ కొడుతూనే ఉన్నది. ఆడ ఆ టనల్ కట్టిన దగ్గర మొత్తం ఆ గ్రిల్స్ పెట్టిండు. ఆ గ్రిల్స్లలో మొత్తం చెత్త జామ్ అయింది. అంటే మనకు ఆల్రెడీ అప్పుడు కట్టేటప్పుడే అందరు చెప్పిండ్రు ఇట్లా చెత్త వచ్చి పేరుకొని పోయి అక్కడ దాంట్లో గుర్రపు డెక్క ఉంటుంది, అదంతా జామ్ అయ్యేది ఉంటే మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుందని అప్పుడు మిగతా వాళ్ళు సలహాలు ఇచ్చినా కానీ దాన్ని పట్టించుకోలే. అంటే అంత విచ్చలవిడితనంగానే అది చేసింది. కాబట్టి ఆ 100 కోట్లు వృధా అయినాయి. మనకు స్మార్ట్ సిటీ కింద 1000 కోట్లు వచ్చినాయి. అమృత్ పథకం కింద 540 కోట్లు వచ్చినాయి. అన్నీ ఇప్పుడు శూన్యం అయిపోయినాయి. ఇప్పుడు భద్రకాళి బండ అయినా కానీ ఇప్పుడు మునిగి ఉన్నది. ఇప్పుడు ఏది చేయనన్నా కానీ ఇప్పుడు మళ్ళా కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ ఫండ్స్ కిందనే అమృత్ పథకం కింద మనం చేసుకుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తేనే మనకు ఇక్కడ ఏదన్నా కానీ రేపు రానున్న రోజులలో మనకు మళ్ళా ముప్పు రాకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి అధికారులు పట్టింపులకు పోకుండా నాయకులైనా కానీ అందరూ ఇప్పుడున్న లోకల్ ఎమ్మెల్యే అయినా కానీ అమృత్ పథకం కింద డ్రైనేజ్ సిస్టమ్ది ప్లాన్ చేసుకునేది ఉంటే మనకు రానున్న రోజుల్లో ముప్పు తప్పుతుంది. ఇంకోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు మనకు ఇక్కడికి వరంగల్కు వస్తున్నారన్న సమాచారం ఉన్నది. ముఖ్యమంత్రి గారు వరంగల్కు ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ చేసేదానికి వచ్చిపోయినరు. ఈ యొక్క దాని మీద తనకు ఎంత ప్రేమ ఉన్నదో, వరంగల్ మీద ఎంత ప్రేమ ఉన్నదో మాకు తెలుసు. వరంగల్కు మీరు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ నష్టపోయిన కుటుంబాలకు సాయం అందించాలి. లోకల్లో ఉన్న డ్యామేజ్ అయిన పనులు కూడా తక్షణమే చేపట్టాలి. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న రైతులకు అపార నష్టం జరిగింది. రైతులను మీరు మొత్తంగా దాదాపు అంటే ప్రతి రైతు నష్టపోయిండు. దాదాపు ఆ నష్టపోయిన రైతులకు అందరికీ కూడా మీరు న్యాయం చేయాలి, వాళ్ళకు ఆర్థిక సాయం అందించాలని కోరుకుంటూ మీరు ఇక్కడ లోకల్లో ఉన్న సమస్యలను కూడా మీరు రేపు రివ్యూ వచ్చేది ఉంటే మాత్రం రివ్యూ పెట్టుకొని ఇక్కడ ఏమేమి డ్యామేజ్ జరిగింది ఆ డ్యామేజ్కి సంబంధించిన పనులన్నీ కూడా తక్షణమే మళ్ళీ ప్రారంభించేది ఉంటేనే ఈ సిటీ అంటే రేపు మళ్ళా వరంగల్ పూర్వవైభవం, హనంకొండ పూర్వవైభవం వస్తుంది. కాబట్టి దయచేసి మీరు ముఖ్యమంత్రి గారు మీరు ఇక్కడ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలనేది మేము కోరుకుంటున్నాం. ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి వచ్చినప్పుడు వారికి మొత్తం ఇక్కడున్న డిపిఆర్ ఏదైతే మనకు నష్టం జరిగిందో అదంతా చెప్పి దానికి తగ్గినట్టు మనకి ఇక్కడ ఏదైనా ఆదుకునే పరిస్థితి, ప్రజలను ఆదుకునే పరిస్థితి తేవాలని కోరుకుంటూ ఇంతటితో 5 నుంచే మేము అంటే మాకు ఫోన్స్ వచ్చినాయి. అంటే మాకు గుర్తింపు ఉన్న అంటే ఎక్కడ పాపం ఒక్కొక్క ఫ్లోర్ మీద ఉన్న వాళ్ళ దాని దగ్గర నుంచి గుర్తింపు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అంటే వాళ్ళు పైకెక్కి అర్థనాదాలు చేసుకుంటున్నారు. 5ంటికే మనకు ఫోన్ వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు అమరావతి నగర అటు లోపలికి ఊర చెరువు లోపలికి ఉన్న ఇండ్ల మీద వాళ్ళు చాలా మహిళలు చిక్కుకొని ఉన్నారు.
వాళ్ళను మొత్తం మేమే మానిటర్ చేసుకొని వాళ్ళని బయటికి తీసుకొచ్చేటట్టు మనం చేసినాం. ఇంకా సరే వాళ్ళకు కొందరికి టిఫిన్స్ అందలేదు, కొందరు టిఫిన్స్ అందని వాళ్ళకు మనం అందించేటట్టు చేసినాం. కానీ రేపు రానున్న రోజులలో మేము మన పార్టీ తరపు నుంచి అయినా కానీ మేము వ్యక్తిగతంగానైనా కానీ నష్టపోయిన వాళ్లకు ఖచ్చితంగా మేము సాయం చేసేందుకు ముందు